హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జ్యువెలాజికల్ పార్క్ వచ్చామండి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత ఏంటి అనేది అన్ని తెలుసుకొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారండి. అడల్ట్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. ఇంక కింద మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనమైతే టికెట్ తీసేసుకున్నాం. 70 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మనం లోపలికైతే వచ్చేసామండి. కొంచెం ముందుకు వెళ్ళి అసలు ఏంటి, ఎటువైపు వెళ్ళాలి, ఫస్ట్ ఏం చూడాలనేది మనం డిసైడ్ అవుదాం. సో హిప్పో అండ్ బియర్, టైగర్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తున్నాయి. ఫస్ట్ అయితే మనం వాటిని విజిట్ చేసేద్దాం. ఆ తర్వాత మిగతావన్నీ చూద్దాం. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు. సో ఫస్ట్ వన్ అయితే బార్ హెడెడ్ గూస్ అంట. ఇది చాలా బాగున్నాయి. ఇవైతే వైట్ అండ్ బ్లాక్ కలర్ ఉన్నాయి. ఇతను కేర్ టేకర్ అనుకుంటాను, వీటిని కంట్రోల్ చేస్తున్నారు. సో కొంచెం జూమ్ చేసి చూసేద్దాం మనం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో వైట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్లాక్ కలర్ కూడా ఉందండి ఒకటి, దాని వెనకాల వైట్ కూడా రెండు ఉన్నాయి. సెక్యూరిటీని అయితే బాగా అరేంజ్ చేశారు ఇక్కడ వీటికి. ఇక్కడ నీటి కొంగలు అనుకుంటానండి, చాలా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉన్నాయండి. నడవలేని వాళ్ళకి అయితే వీటి మీద వెళ్ళిపోవచ్చు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కదా. సో మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఏషియన్ ఎలిఫెంట్. 2 ఉన్నాయి. ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం జూమ్ చేద్దాం. మనకి కొంచెం దూరంలో అయితే ఉన్నాయి, జూమ్ చేసి చూద్దాం. చాలా పెద్దవి. వీటికి బాయ్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ముందుకు వెళ్ళి. ఇక్కడ పండుకోత అంటండి ఒకటే ఉంది, ఎక్కువ కనిపించట్లేదు జూమ్ చేసినా సరేనా. ఈ ఎండకు అసలు విజిబుల్ అవ్వట్లేదు. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఇంకా 2 కోతులు ఉన్నాయి. ఇవి నా ఫ్రెండ్స్ లానే ఉన్నాయి, సేమ్ ఆఫీస్లో ఇలానే ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈ 2 కూడా అలానే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఐస్ క్రీమ్ బండ్లు మాత్రం చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇలానే ఉండాలి, లేదంటే ఎండకు అయిపోతాం. ఇక్కడైతే ఒక ఫోటో ఫ్రేమ్ లా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఫ్రేమ్ లోని బాగా సెట్ చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఏ యానిమల్స్ ఉన్నాయి చూసేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే లేపోర్డ్ ఉంది, నెక్స్ట్ చింపాంజీ ఉంది, ఇంకా వైల్డ్ డాగ్ కూడా ఉందండి. సో మనం లెఫ్ట్ తీసేసుకుందాం, స్ట్రైట్ గా వెళ్ళిపోయి అన్ని విజిట్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ ఒక యానిమల్ కి ఇంకో యానిమల్ కి మధ్య చాలా డిస్టెన్స్ ఉందండి, చాలా దూరంలో పెట్టారు. యంగర్స్ అయితే నడిచేస్తారు, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎండకు నడడం కష్టమే. వాళ్ళకైతే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే బెస్ట్ అండి, అస్సలు నడలేరు. మనమైతే ఇంకా ముందుకు వెళ్ళి యానిమల్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాం. ముందు ఇంకా ఏవో ఉన్నట్టున్నాయి. ఇప్పుడైతే హైనా దగ్గరకు వచ్చేసామండి. సో ఇదైతే కొంచెం దగ్గరలోనే ఉంది, పర్లేదు. చాలా యానిమల్స్ అయితే చాలా దూరంలో ఉంటాయి, జూమ్ చేసి చూడాల్సి వస్తుంది. ఇది కొంచెం ముందునే ఉంది. దీన్ని ఇంకా చూసేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయనేది. ఇంకో యానిమల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేంటో చూసేద్దాం. అడవి కుక్క అంటండి ఇది ఎక్కడుందో చూడాలి మరి. ఈ ఎండకు అసలు యానిమల్స్ ఏవి కూడా బయట లేవు, అక్కడ లోపల ఎక్కడో ఉండుంటది. జూమ్ చేద్దాం, బాగా సెర్చ్ చేద్దాం. సో అది అక్కడ చివరిని ఉన్నట్టుంది, మేబీ జూమ్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, అదిగోండి అక్కడ ఉంది, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. సో మనం అయితే డిస్టర్బ్ చేయొద్దు, నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనల్గా లియోపార్డ్ దగ్గరికి వస్తాము. సో చూద్దాము ఎక్కడుందా అనేది. సో ఇవి కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి, చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు. సో కొంచెం జూమ్ చేసి ఎక్కడున్నాయి చూసేద్దాం. సూపర్ అండి, 2 ఉన్నాయి చక్కగా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో సెట్ అయిపోయి నీడ కింద. సో ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకొంచెం జూమ్ చేద్దాం, ఎండకు అసలు పడట్లేదు. సో కొంచెం జూమ్ చేస్తే ఈ మాత్రం క్లారిటీ అయితే ఉంది, పర్లేదు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాము. అక్కడ చాలా మంది అయితే ఉన్నారు, ఏం చూస్తున్నారో దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఇదైతే రాయల్ బెంగాల్ టైగర్ అంటండి. ఇది వాకింగ్ చేస్తున్నట్టుంది, లంచ్ టైం అయింది కదా, తినేసి వాకింగ్ చేస్తుంది. చాలా పెద్దగా ఉంది, నడుస్తుంది. చూద్దాం, ఇంకొంచెం జూమ్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. మన వైపే వస్తుంది, చాలా బాగుంది కదా. ఇదైతే బెంగాల్ టైగర్ అండి.
హ్యాపీగా చెట్టు కింద ఉంది. సో మనం ఇంకా నెక్స్ట్ యానిమల్కి అయితే వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఫైనల్గా వైట్ టైగర్ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ టైం నేనైతే చూడడం వైట్ టైగర్ని. ఇదైతే అసలు ఫేస్ చూపించట్లేదు. ఇంకొంచెం జూమ్ చేసి చూద్దాము. ఎంతసేపు వెయిట్ చేసి మీ ఫేస్ అయితే చూపించట్లేదు. మనం ఇంకైతే నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకేమున్నాయో అలా సెర్చ్ చేద్దాము. ఇక్కడ కొంచెం ముందున బర్డ్స్ అవి ఉన్నాయండి, కానీ ఎండకి అవి ఏమీ అసలు కనిపించట్లేదు. చూసాను కానీ అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు. అవన్నీ గ్లాసెస్ లోపల ఉన్నాయి. మనమైతే ఇంకా చాలా దూరం నడాలండి. సో ఐస్ క్రీమ్ తినేద్దాం, కొంచెం ఎనర్జీ వస్తుంది. అక్కడ బెంచెస్ అవి ఉన్నాయి. ఇక్కడ కూర్చొని బుద్ధిగా ఐస్ క్రీమ్ తినేసి ఇంకొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అన్ని యానిమల్స్ కూడా కవర్ చేద్దాము. ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది. సో ఇంకొక 2-3 తినాలని ఉంది. సో కానీ మనకి ఇంకా టైం లేదు, కొంచెం ఫాస్ట్గా తినేసి అయితే స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇవేవి సరిగ్గా కనిపించట్లేదు. ఎండ కరెక్ట్గా గ్లాసెస్ మీద పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతున్నాయి, షాడోలో కనిపిస్తున్నాయి, కానీ టోటల్గా అయితే క్లియర్గా అయితే కనిపించట్లేదు. సో మనం నార్మల్గా చూసేద్దాం, ఇంకేం చేయలేము. ఇప్పుడు లయన్ దగ్గరికి అయితే వస్తామండి. చూడాలి ఇది ఎండకి ఎక్కడ దాక్కుందో ఏంటో, అస్సలు కనిపించట్లేదు. జూమ్ చేద్దాం కొంచెం, ఎక్కడైనా కనిపిస్తుందేమో. దొరికింది, కిందనుంది నీళ్ళలోని. సో లయన్కి అయితే చాలా బద్ధకం అండి. అస్సలు డేలో 20 hours పడుకొనే ఉంటుందంట. ఉన్న చోటు నుంచి అస్సలు కదలదు, దానికి అంత బద్ధకం. చూసారు కదా, ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు మనకి, అది ఫేస్ చూపించట్లేదు. ఫేస్ కొంచెం క్లియర్గా కనిపిస్తే బాగున్నాం. ట్రై చేద్దాం ఫేస్ని క్యాప్చర్ చేయడానికి. కొంచెం కనిపించింది, సో ఇప్పుడైతే ఫుల్గా కనిపించింది. చూస్తుంది, దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, కానీ దగ్గర ఉంటే మాత్రం అంతా ఒక ఆట ఆడుకుంటుంది. దరిదాపుల్లో ఎక్కడ మనల్ని ఉంచదు ఇంకా. సో దూరంగా ఉంది కాబట్టి మనం సేఫ్. ఇంకా నెక్స్ట్ వేరే యానిమల్ దగ్గరికి అయితే వస్తామండి. సడన్ గా చూసి ఇవి జింకలేమో అనుకున్నాను, కానీ కాదు. దీని నేమ్ ఏంటి అనేది చూడలేదు. సో నెక్స్ట్ అయితే వేరే యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది హైనా అండి, ఎక్కడుందో వెతుక్కోవాలి. చాలా సెర్చ్ చేసి జూమ్ చేస్తే ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. సో ఫైనల్ గా దొరికేసింది. ఇది కూడా తిరుగుతుంది చుట్టూనా. ఇంకొకటి ఉంది, 2 ఉన్నాయి. 2 కూడా నీట్ గా తిరుగుతున్నాయి, ఫ్రెండ్స్ అనుకుంటా. సో నెక్స్ట్ ఇంకేంటి, వేరే యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. హిప్పోపాటమస్ దగ్గరికి వస్తాము. ఏంటి ఇక్కడ వాటర్ లేదు, అది కూడా లేదు. సో చాలా సెర్చ్ చేశాను, దొరకలేదు. ఇంక నెక్స్ట్ దానికి వస్తాను. నెక్స్ట్ అయితే స్నేక్. ఇది కూడా ఇప్పుడు ఎక్కడుందో వెతకాలి. మొత్తం ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ మధ్యలో ఎక్కడుందో ఏంటో. కొంచెం సెర్చ్ చేద్దాము. సో అటువైపు ఏదో ఉంది, కొంచెం జూమ్ చేద్దాం. సో ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, పక్కన చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి, ఏంటో తెలియదు కానీ. సో చాలా దూరం, చాలా ఉన్నట్టున్నాయి. ఇండియన్ రాక్ పైథాన్ అంటండి. దీన్ని వెతికేద్దాం ఎక్కడుందో. కనిపించట్లేదు అసలు, ఎంత వెతికినా. అక్కడ ఎక్కడో కింద ఉన్నట్టుంది, జూమ్ చేద్దాం. కనిపించిందండి ఫైనల్ గానా. వామ్మో, చాలా పెద్దగా ఉన్నట్టుంది, కానీ సరిగ్గా విజిబుల్ అయితే అవ్వట్లేదు. ఫేస్ అయితే కనిపించట్లేదు, బాడీ కనిపిస్తుంది కానీ ఫేస్ అస్సలు కనిపించట్లేదు. ట్రై చేద్దాం ఇంకా జూమ్ చేసి, ఏమైనా కనిపిస్తుందేమో. ఎంత జూమ్ చేసినా అది ఫేస్ చెట్టు వెనకాల ఎక్కడో దాచేసింది, కానీ చాలా పెద్దగా ఉందండి, చాలా డేంజర్ లా ఉంది. ఇది ఇండియన్ స్టార్ టోటల్స్ అండి, చాలా ఉన్నట్టున్నాయి. చూద్దాము. వీటికి ఫ్రూట్స్ అవి కూడా ఏవో తినడానికి పెట్టినట్టున్నారు. కొంచెం జూమ్ చేద్దాం. చాలా ఉన్నాయి చెట్టు కింద. మంచి మంచి ఫ్రూట్స్ అవి వేశారు వీటికి తినడానికి. చూడండి ఎంత నెమ్మదిగా తింటుందో. మనం నెక్స్ట్ యానిమల్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇగ్వానా అంట, చాలా పెద్దగా ఉంది. ఇదేదో గుడుంలా ఉంది. ఇక్కడైతే ఇంకో మ్యాప్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ అయితే క్రొకోడైల్ ఇంకా సాగర్నకు గేట్ అయితే వస్తుందంట. ఇదిగోండి అక్కడ గేట్ ఉంది, సెకండ్ గేట్ అది. ఇక్కడ మనం స్ట్రైట్ గా వెళ్ళిపోదాము. క్రొకోడైల్ అయితే ఉంటుందని చెప్తుంది. ఎక్కడుందో మనం సెర్చ్ చేసేద్దాము ఫైనల్ గా. వే అయితే చాలా బాగుందండి, హ్యాపీగా, చాలా పీస్ఫుల్ గా ఉంది. వచ్చేసాం. ఇది నీటి మొసలి, అస్సలు బయటకు రావట్లేదు.
ఇంకా ఒకటో రెండో ఇంకా ఎక్కువే ఉన్నట్టున్నాయి. కాకపోతే కనిపించట్లేదు. దొరికిందండి, ఒకటైతే బయటకు వచ్చింది. చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. డ్రాప్ అయిపోయింది. ఇది మనం ఇందాక చూసిన మ్యాపేనండి. ఇందాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాము, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దాము. నాకైతే చాలా దాహం వేస్తుంది. ఇక్కడ క్యాంటీన్ ఏదో ఉన్నట్టుంది, వెళ్ళి వాటర్ బాటిల్ కొనేద్దాము. వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసాం. ఇక్కడైతే చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. అంత క్లారిటీ అయితే ఏం రావట్లేదు, కానీ కొంచెం లైట్ గా అయితే కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. కృష్ణ జింక అయితే ఉంది ఇక్కడ. చాలా జింకలు ఉన్నాయి. సూపర్ అసలు. చూసారా, ఇవి కూడా నీడలోనే ఉన్నాయి. ఇది ఇండియన్ గారు అంట. ఇది తెలుగులో అసలు దీన్ని ఏమంటారో కూడా తెలియదు. ఇది కాదు, ఇక్కడ జింక అయితే కనిపించింది మనకు మళ్ళీనా. ఇది ఎక్కడుందో ఇప్పుడు వెతకాలి. అక్కడ ఉంది. ఇదేదో అడవి దున్న, మేబీ అదేదో అయి ఉండొచ్చు. నాకు అంతగా తెలీదు. మిస్టేక్ ఏమైనా ఉంటే తప్పుగా అనుకోకండి. ఇక్కడైతే బటర్ఫ్లైస్ ఉంటాయంట. ఒకసారి ఏమేమి ఉన్నాయనేది క్యాప్చర్ చేద్దాము. ఇది క్లోజ్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాము. క్లోజ్ లో ఉంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. కరెక్టే, ఇది క్లోజ్ లో ఉంది. మనం నెక్స్ట్ యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకేం చేయలేం మరి. ఇది మనం ఇందాక చూసాం కదా, ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇదేదో బఫెలోలా ఉంది. ఇది కొంగ అనుకుంటాను. చాలా బాగుంది. ఏదో తింటుంది. ఇంకొంచెం జూమ్ చేసినా సరే ఏం కనిపించట్లేదు. సో ఫైనల్ గా ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేముందో చూసేద్దాం. వచ్చేసాం ఫైనల్ గా. అయితే ఇది పీకాక్ లా ఉంది. మేబీ ఎక్కడుందో కనిపించట్లేదు. కనిపించింది. చాలా బాగుంది. అంత క్లియర్ గా అయితే ఏం కనిపించట్లేదండి. నార్మల్ గా ఉంది. ఈ కంచెలాగా ఏదో పెట్టేశారు, దాని వెనకాల ఉంది. ఫైనల్ గా అయితే జీబ్రా దగ్గరకు వచ్చేసాము. జిరాఫీ ఉంటుందేమో అనుకున్నానండి. ఇక్కడ అడిగితే ఎండకి చనిపోయంట జిరాఫీ. ఈ మంత్ ఎండింగ్ లో తెస్తానని చెప్పారు. మనం అప్పుడు వచ్చి ఉంటే బాగున్ను. మరి ఇంకేం చేస్తాం, వచ్చాం కదా. ఇంకా ఫైనల్ గా ఇదేనండి ఫైనల్. ఇదేదో బర్డ్ లా ఉంది. ఇంక ఇది అయిపోయింది. ఇక్కడతో యానిమల్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయి మనం ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. బాయ్ బాయ్.